13వ వచనం నుంచి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుండి 23వ పేజీ. 23వ అధ్యాయం 23వ పేజీ. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయులు. మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యులైన వారిని గద్దిస్తూ బాధతో చెప్తున్న సంగతులు. ఒకటి, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మనుషుల ఎదుట మీరు పరలోక రాజ్యమును మూయులు. ఈ శాస్త్రులు పరిసయ్యులు దేవుని గురించి బోధించేవారు. యేసుప్రభు వారు వస్తాడని చెప్పేవారు. యేసుప్రభు వారు వచ్చి మనల్ని రక్షిస్తాడని చెప్పేవాళ్ళు. యేసుప్రభు వారు వచ్చారు, ఆయన సువార్త చేస్తూ ఉన్నారు, ఆయన రోగులను బాగు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆయన గుర్తించాలి, యేసుప్రభు వారిని గుర్తించలేదు. వాళ్ళ విధానంలో వాళ్ళే ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఎప్పుడు యేసుప్రభు వారు వెంటే ఉండేవాళ్ళు, వీళ్ళు దూరంగా ఉండేవాడు కాదు, ఆయన వెంటే ఉండేవాళ్ళు. ఆయన బోధలు కూడా వింటూ ఉండేవారు. ఓ సమయంలో, ఓ సందర్భంలో ఇక వీళ్ళని గద్దించడం మొదలుపెట్టారు. అయ్యో వేషధారులారా అన్నారు. వీళ్ళేం చేస్తారంటే పరలోక రాజ్యం తలుపులు మూసివేస్తున్నారు. వాళ్ళు ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. దేవుని పిల్లలంగా ఈ మాటలు జాగ్రత్తగా మనం వినాలి. ఒకటేంటంటే పరలోక రాజ్యపు తలుపులు వీళ్ళు మూసేస్తున్నారు, వీళ్ళు వెళ్ళట్లేదు. 2, 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకునేటప్పుడు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు మీతో కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేయుడు. రెండవ సందర్భం ఏంటి? వాళ్ళ మతంలో కలుపుకోవడానికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళలో కలుపుకోవడానికి అంటే ఎవరైనా ఒకళ్ళు కలిశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకంటే 2 అంతల నరకపాత్రునికి ఇతను తయారు చేస్తున్నారు. వీళ్ళు నరకానికి పాత్రుడు, పరలోకానికి వెళ్ళటం కాదు, నరకానికి పాత్రుడు. వీళ్ళకంటే ఎక్కువగా చెడ్డవారిగా మారుస్తున్నారు, నరకపాత్రునిగా చేస్తున్నారు. ఒకటేమో పరలోకపు ద్వారాలు వీళ్ళు మూసేస్తున్నారు, వాళ్ళు వెళ్ళరు, అడ్డంగా నిలవబడ్డారు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. రెండవది, ఈ వాళ్ళతో కలుపుకున్న వారిని నరకపాత్రులుగా చేస్తున్నారంట. ధర్మశాస్త్రం గురించి, దేవుని గురించి చెప్పేవారు ఎందుకు చెప్తారు? దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని దగ్గరికి రండి, పరలోక రాజ్యం చేరండి. అందుకోసమే కదా చెప్పేది, దేవుని గురించి చెప్పేది అందుకోసమేగా. నరకానికి వెళ్ళడానికి ఎవరైనా దేవుని గురించి చెప్తారా? చెప్పరు. కానీ వీళ్ళతో కలిసిన మనుషుల్ని 2 అంతల నరకపాత్రునిగా చేస్తున్నారు. దేవుడు మనుషులను ఎందుకు చేశాడంటే తన పోలికగా, తన స్వరూపంగా, ఎప్పుడూ తనతో ఉండడానికి. కానీ వాళ్ళు ఆజ్ఞ మీరారు, ఆ మహిమను పోగొట్టుకున్నారు. మరలా యేసుప్రభు వారు ఆయనే వచ్చి పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శిక్ష పొంది ఆ శిక్షను తీసివేసేసి మరలా మహిమను అనుగ్రహించి మరలా పరలోకానికి అర్హులుగా చేశాడు. ప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులుగా చేశాడు. ఇప్పుడు ఆయన బోధ కూడా అదే, కాలం సమీపించినది, మీరు మారు మనసు పొంది పరలోక రాజ్యము చేరండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం గురించి ఆయన బోధ కూడా, ఆయన స్వార్థ కూడా, దేవుని రాజ్యానికి చేరండి అని. ఇప్పుడు మనమందరం ప్రార్థన ఎందుకు చేసుకుంటున్నాం? ఎందుకు యేసుప్రభు వారిని నమ్ముకున్నాం? ఎందుకు? కొంతమంది ప్రార్థనలకు వాళ్ళు వెళ్తున్నారని మనం కూడా వెళ్దామని పంతంతో వెళ్ళేవాళ్ళు ఉంటారు.
వాళ్ళు ఆ చర్చికి వెళ్తే మనం ఈ చర్చికి వెళ్దాం పండి అని ఉన్నారు. వాళ్ళు ఆడ బాప్తిజం తీసుకున్నాం, మనం కూడా బాప్తిజం తీసుకున్నామని ఉన్నారు. కానీ ఎందుకు తీసుకుంటున్నారో, ఎందుకు మందిరానికి వెళ్తున్నారో తెలియదు. మనం ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుతో కలిసి జీవించుచు దేవుని నామాన్ని మహిమపరచుచు పరలోక రాజ్యం చేరడానికి. దేనికి అప్పుడు దేనికి? ఆదివారం వెళ్ళి కాసేపు వాక్యం విని కానికేసి వస్తే సరిపోయిందని అనుకోవడానికి కాదు. వీళ్ళు మతంలో కలుపుకుంటున్నారు. మన మతం కాదు. మతం అనుకునేవాళ్ళు ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు. యేసుప్రభు వారు శాస్త్రుల్ని పరిశీలన గద్దించారు మీ మతంలో కలుపుకోవడానికి. అంటే వాళ్ళు ఒక మతాన్ని స్థాపించి వేసేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు. మనం ఇది పద్ధతి ఇది అని. మనం ప్రభు రాజ్యంలోని చేరడం మతంలో చేరడం కాదు, నరకపాత్రునిగా చేస్తున్నారు. ఎట్లా నరకపాత్రునిగా చేస్తున్నారు? వాళ్ళు ఏం చెప్తారు? వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధము ఆడొద్దు, దేవునిగానే ఆరాధించాలి. ఇవన్నీ మంచి మాటలేగా. మరి వాళ్ళు నరకపాత్రునికి ఎట్లా మారుతున్నారు? అతను నరకపాత్రునికి ఎట్లా మారుతున్నాడు? ఇవన్నీ మంచి మాటలేగా. దేవునికి దశంభాగం ఇవ్వాలి, దేవుని కోసం మనం బ్రతకాలి, ఇవన్నీ మంచి మాటలేగా. మరి నరకపాత్రునికి ఎట్లా మారుతున్నారు? జీవన విధానం సరైనది కాదు, స్వభావము మార్చబడ్డ. పేతురు పత్రిక 219వ పేజీ తీయండి తొందరగా. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 219వ పేజీ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. వినండి, నువ్వు చెప్పే బోధంతా బాగానే ఉండిద్ది. ప్రభువు నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, ఆయన బాగు చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఇవంతా బాగానే ఉంది. కానీ నరకపాత్రునిగా ఎట్లా మారుస్తున్నారు? వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. లోపల స్వభావం మారలేదు. వ్యర్థమైన మాట పలుకు ప్రతివాడు విమర్శ దినముందు లెక్క అప్పచెప్పాలంట. వీళ్ళు వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు. దేవుని పిల్లలంగా మన నోట వ్యర్థమైన మాటలు ఉండకూడదు. ఇప్పుడు భక్తి జీవితం అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ రాయబడినట్లు జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి, ఆడుటకు లేచిది. తినటం, తాగటం, ఆడటం కాదు భక్తి జీవితం అంటే. పరిశుద్ధంగా వినయ విధేయతలతో భక్తిగా దేవుణ్ణి ఆరాధించడం భక్తి జీవితం. వీరేం చేస్తున్నారంటే వ్యర్థమైన మాటలు. చాలామంది గుర్తించని సంగతులు, సాతాను మనోనేత్రాలు మూయబడిన మూసివేసే సందర్భాలు, వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారు. వ్యర్థమైన మాటలు. ఇప్పుడు ప్రార్థన అయిపోగానే చాలా సంగతులు, లేనిపోయిన ముచ్చట్లన్నీ చెప్పుకుండా కూర్చుంటే పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా ఏంటి? తేడా ఏంటి? వ్యర్థమైన మాట ఒక్కటి కూడా మన నోట రాకూడదు. అవసరమైతేనే మాట్లాడాలి. ఉన్నదానినే మాట్లాడుకోవాలి, లేని దాన్ని మాట్లాడుకోకూడదు. పత్రికల్లో రాశారు, ముసలమ్మ ముచ్చట్లు అని రాశారు దాని గురించి. వ్యర్థమైన డంబపు మాటలు పలుకొచ్చు. ఏ మాటలు? డంబపు మాటలు అంటే ఏంటి? గర్వంగా మాట్లాడుకోవాలి. నేను అది చేస్తే, నేను ఇలా చేస్తే, నేను అలా పాడితే, నేను ఇలా ప్రార్థన చేస్తే, వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. వాళ్ళు చెప్తుంది దేవుని గురించే, కానీ హృదయ అంతరంగపు శుద్ధి ఎలా జరుగుతుందో నేర్పించట్లా. వీళ్ళతో పాటు తినడం, తాగటం, ఆడటం, పాడటం అన్నీ ఉన్నాయి. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై, ప్రభువు నమ్ముకుంటే శరీర సంబంధమైన దురాశలు మనలో ఉండకూడదు, ఏమీ ఉండకూడదు.
చిన్న విషయంలో కూడా పెద్ద విషయంలో కూడా ఉండకూడదు. ముఖావాని తైలంలో చచ్చిన ఏగబడితే అది కంపు కొట్టింది. అంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు కొలయి చేయను. శరీర సంబంధమైన దురాశలు మనలో ఏమేమి ఉన్నాయో మనం వెతుక్కోవాలి. వాళ్ళు శరీర సంబంధమైన దురాశలు గలవారై దేవుని గురించి చెప్తూ మా మతంలో కలుగురా ఎంత సరదాగా ఆడటం పాట ఎంత బాగుండిందో అని చెప్తా ఉన్నారు. కానీ దురాశలు చంపలేవు. దురాశలు అంటే ఏంటి? ఆశించిందల్లా అనుభవించడం, దేవునికి ఇష్టం లేనిదల్లా చేయటం, దేవునికి ఇష్టం లేని చోటకల్లా వెళ్ళటం, దేవునికి ఇష్టం లేని మాటలన్నీ మాట్లాడటం. ఒక సందర్భం చెప్తున్నాను ఇందుకు మీకు అర్థమయ్యేటట్టు. ఒక అతను దేవుని పని చేసుకుంటా ఉన్నాడు. అతను మంచిగా దేవుని పని చేస్తున్నాడులే అని నేను కూడా అప్పుడప్పుడు కొంచెం కాన్వేస్తూ ఉండేవాడిని. ఒకరోజు మాటల్లో వచ్చేసేసి ఎవరినో ఒక ఆయన్ని వెనకేసుకొని వస్తున్నాడు, పెద్ద ఆయన. ఆయనే సినిమాలు చూస్తున్నాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడదు చెప్పమాకంటే మంచి సినిమాలు చూడొచ్చు పాస్టర్ గారు అని అన్నాడు. ఏంటి? ఇప్పుడు ఆయన దేవుని పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తాడు? మంచి సినిమాలు చూడొచ్చు అని చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? పాస్టర్ గారే చెప్పాడు మంచి సినిమాలు చూడొచ్చని. శరీర సంబంధమైన దురాశలు ఒక్కటి చెప్పా, చాలా ఉంటాయి. ఏది దురాశ మనం గమనించి వాటిని చంపి పాతి పెట్టాలి. ఆత్మ సంబంధమైన ఆశలు మాత్రమే మనలో ఉండాలి. వారే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గం ముందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని, అంటే నూతనంగా దేవుని దగ్గరికి వచ్చిన వారిని, తప్పు మార్గం ఇది మంచి మార్గం కాదు, ఇందులోంచి బయటికి రావాలనుకుని ఎవరైనా అప్పుడే ఇట్లా బయటకు వచ్చారనుకోండి, వాళ్ళని తమ పోగిరి చేష్టల చేత మరలు కలుగుతున్నారు. ఏ చేష్టలు? పోగిరి చేష్టలు. పోగిరి చేష్టలు ఎలా ఉన్నాయి? కోతి ఎక్కిరించినట్టు ఉంటాయి, కోతి కొక్కిరించింది కదా, అలా ఉంటాయి. ఏముండకూడదు దేవుని పిల్లల్లో? ఏముండకూడదు? పోగిరి చేష్టలు ఉండకూడదు. వీళ్ళు దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, పొరుగువాన్ని ఆశించవద్దు అని దేవుని ఆజ్ఞలన్నీ చెప్పి వాళ్ళలో కలుపుకొని బాగుండి అనుకొని వీళ్ళేం చేస్తున్నారంటే పోగిరి చేష్టలు చేస్తున్నారు. చెప్పండి ఏంటి? ఇప్పుడు ఈ పోకిరి చేష్టల వ్యవహారం ఒక సీరియల్స్ లాగా చిన్న పిల్లల సహితం వచ్చేసేసి అందులో జబర్దస్త్ ప్రధానమైనది. దాన్ని అనుసరించి ఇంకా కొన్ని అవన్నీ ఏంటి? పోకిరి చేష్టలు. పెద్ద పెద్ద పాపాలు కాదు నరకానికి తీసుకెళ్ళేది, చిన్న చిన్న పాపాలు కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి? నరకానికి తీసుకెళ్తాయి. మంచి భక్తి నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు ఇది గమనించి మీ స్వభావం మారలేదు, మీరు భక్తి చేస్తున్నారు కానీ మీలో ఒకరిని కలుపుకుంటున్నారు కానీ మీతో పాటు ఇంకొకరిని నరక పాత్రునిగా మారుస్తున్నారు. మంచి సినిమాలు చూడవచ్చు, మంచి సినిమా పాటలు పాడుకోవచ్చు, వినొచ్చు, సీరియల్ చూడవచ్చు అని చెప్తే ఏమవుతుందండి? జీవితం, ఆత్మీయ జీవితం దేవుని దగ్గరికి వచ్చి కూడా ఉపయోగం లేదు. ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో వేషధారులారా, మీరు పరలోక ద్వారం మూసేస్తారు. ఒకటి. రెండు, మీ మతంలో ఇంకొకటి కలుపుకొని మీకంటే నరకపాత్రునిగా మారుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా రాయబడి ఉంది, మీ నోట బూతులైనను సరస్వతులైనను పోకిరి మాటలైనను ఉచ్చరించకూడదు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను, పరిశుద్ధులకు ఇది మాత్రమే తగినది, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎప్పుడు ఏం చెప్పాలి? స్తోత్రం చెప్తా ఉండాలి మనసులో. రెండు చెప్పుకున్నాం. మూడో విషయం,
16 వచనంలో, మత్తయి సువార్త 23:16. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఇక్కడ అయ్యో అంధులైన మార్గదర్శకుల అయ్యండి కూర్చో. గుడ్డివాడు ఇంకొకరికి త్రావ చూపించలేడు, కన్నులున్నవారు ఇంకొకరికి దారి చూపించలేడు. గుడ్డివారు త్రావ చూపించగలుగుతారా? మనం చేసే భక్తి ఇతరులకు దారి చూపించే విధంగా ఉండాలి. ఈ మార్గం అయితే మంచిది, ఇలా చేస్తే మనకు కూడా మంచిదే అనే విధంగా ఉండాలి. కానీ నేను చేస్తున్న కరెక్టేను, నా ఎన్నికడితో నువ్వు రా అని చెప్పి ఇద్దరు గుంట్లో పడిపోతే 23 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టింది. దశమభాగం ఇస్తున్నారు. ఎందులో? పుదీనాలో, సోపులో, జీలకర్రలో, కందిపప్పులో. యేసుప్రభు వారు 3 చెప్పారు, మిగతా నేను చెప్తున్నాను. కందిపప్పులో, ధనియాల్లో, బియ్యంలో, మినపప్పులో, అన్నింటిలో కొంచెం కొంచెం తీసి లేవీయులకు ఇస్తున్నారు. లేవీయులు ఏ పని చేయకుండా దేవుని పని చేస్తూ ఉంటారు కాబట్టి వాడు బ్రతకాలి కదా, దేవుడు నియమించిన విధానం అని తీసి ఇస్తున్నారు దేవునికని. కానీ న్యాయాన్ని అనుసరించట్లా, కనికరం లేదు. నేను పోయినసారి చెప్పాను కదా, మనం న్యాయంగా నడుచుకోవాలి. అన్యాయంగా నడుచుకుంటే దేవుడు ఒప్పుకోడు. కనికరించాలి. మన పట్ల ఇతరులు తప్పులు చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు. కనికరం లేకపోతే అసలు దేవుని పిల్లలే కానేరు. మనలో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. మనం కనికరించకపోతే దేవుడు మనల్ని కనికరించారు. వీళ్ళు ఏం చేశారు? న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసం ఏంది? దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు, మంచి చేస్తే మేలు చేస్తాడు, కృంగిపోయినప్పుడు లేవనెత్తుతాడు, నా మాటలు వింటున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నేను ఎక్కడున్నా ఆయన నన్ను చూస్తున్నాడు. ఇది విశ్వాసం అంటే. ఇది విడిచిపెట్టారు. దేవుని భయమే లేదు, విశ్వాసమే లేదు. అందుకని వాళ్ళు ఏమన్నారు? నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా ఏం చేస్తున్నా మొదట ఉండవలసింది ఉండకుండా రెండవది చేస్తానంటే, దేవుడికి నేను ఇస్తున్నాను చేస్తున్నాను అని చెప్పి అన్యాయం చేస్తూ ఉంటే దేవుడు మెచ్చుకోడు. ఏ ఉపయోగం? ఎంతకానికి ఇచ్చినా ఉపయోగం లేదు. అందుకని వాళ్ళు సగం జీవితంలో ఉన్నారు కాబట్టి వేషధారులారా అని అన్నాడు. 4:25 వచనంలో, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది. అంట్లు తోమేటప్పుడు బయట లోపల శుభ్రంగా తోముకున్నారు. ఎవరు చూడట్లేదు కదా, పై వడ్డీ తోలుకుంటే చాలే అని లోపల అలాగే ఎవరైనా ఉంచుతారా? వీరి విషయంలో యేసుప్రభు వారు బాధపడుతూ చెప్పారు, మీరు పైన శృంగారించుకుంటున్నారు, లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ మడ్డితో నిండి ఉన్నది. ఎప్పుడు మన అంతరంగాన్ని మనం పరిశోధించుకుంటూ ఉండాలి, మన అంతరంగాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఎన్ని అబద్ధాలు చేరుతున్నాయి, ఎన్ని మోసాలు చేరుతున్నాయి, ఎన్ని మాయమాటలు చేరుతున్నాయి లోపలికి, ఎంత ద్వేషం చేరుతుంది, ఎంత పగ నాలోకి వస్తుంది, ఎంత అసూయ నాలోకి వస్తుంది, చూసుకుంటూ ఉండాలి. మొత్తాన్ని ఏం చేయాలి? ఊడ్చి బయటికి ఆరవేయాలి. పైన శుభ్రం చేసుకుంటే ఏం ఉపయోగం? కొన్నిసార్లు కొంతమందిని మందిరానికి రండి, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తే మేము స్నానం చేయలేదులే, రాములు ఎప్పుడు అన్న. స్నానం చేయకపోయినా పర్వాలేదు, ప్రభువు మిమ్మల్ని శుద్ధి చేయగలుగుతాడు, ప్రభు
ప్రభు దగ్గరికి రండి అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే శరీరాన్ని శుద్ధి చేసుకుంటేనే దేవుని దగ్గరికి ఉండాలి, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ అంతరంగం శుద్ధి చేసుకోవాలి. మొదట చెప్పండి, ఏమి శుద్ధి చేయాలి? మామూలు శుద్ధి చేసుకుంటూ ఉండాలి, నిర్మలంగా కనబడాలి. దావీదు అంటాడు కదా, దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఏమన్నా ఉన్నదేమో చూడు ప్రభు అని అంతరంగాన్ని పరీక్షించుకుంటా ఉన్నాడు. పైకి ఎంత టిప్ టాప్గా తయారైతే ఏం ఉపయోగం? వాళ్ళు శాస్త్రులు పరిచయులు కడుక్కుంటున్నారు కానీ వారి అంతరంగాన్ని కడుక్కోవట్లేదు, శరీరాన్ని కడుక్కుంటున్నారు సబ్బులతో. అందుకని వాళ్ళు ఏమన్నారు, యేసు ప్రభు గారు, అయ్యో ఏమన్నారు, వేషధారులారా అన్నారు. ఎన్నైనా ఇప్పటికి 5 అయింది, 6, 27 వచ్చిన. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడచ్చు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది. యారో సందర్భంలో ఒకటేమో మీరు బయట శుభ్రం చేసుకుంటున్నారు, లోపల శుభ్రం చేయరు అని చెప్పిన ప్రభువారు, ఈ 6వ సందర్భంలో మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సమాధులపై ఎంత సున్నం కొడితే ఏం ఉపయోగం? లోపల ఏముంటుంది? ఎప్పుడు సమస్తమైన కల్మషం, కుళ్ళిన ఎముకలు, చచ్చిన వారి ఎముకలు అని చెప్పి సమస్తమైన కల్మషంతో నిండి ఉంటుంది. నిన్న పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు. సమాధి చూశారంట, సమాధి మీద మంచి వాక్యం రాసింది. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను అని రాసింటే, ఈ సమాధి ఎవరిదండి అని అడిగితే ఆయన గురించి అడగబాక ఆయనతో చెడ్డోడు అని అన్నాడు. సమాధి పైనేమో మంచి వాక్యం అండి, సమాధి లోపలేమో చెడ్డ జీవితం ఉంది. ఆయన గురించి అడగొద్దులే అని అన్నాడు, వాక్యానికి రాసుకున్నాను. మనం భక్తిగా ఎంతమంది కనబడితే ఏం ఉపయోగం? భక్తిగా ఉన్నానని రుజువు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఏం ఉపయోగం? లోపల ఏమున్నాయి? సమస్తమైన కల్మషం. నేను చెప్తున్నాను వినండి. లోపల ఏమున్నాయి? సినిమా పాటలు ఉన్నాయి, లోపల ఏమున్నాయి? దురాలోచనలు ఉన్నాయి, లోపల ఏముంది? కుళ్ళు, పగ. ఒక్క మాటలో ఆయన చెప్పారు, సమస్తమైన కల్మషం. మనం ఎలా కనబడాలి దేవుని సన్నిధిలో? నిర్మలంగా కనబడాలి, కపటం లేని వారిగా మనం దేవుని సన్నిధానంలో కనబడాలి, పవిత్రంగా కనబడాలి, నిర్మలమైన మనస్సాక్షితో దేవుని ఎదుట మనము కనబడాలి. వాళ్ళు వారి జీవితాలను గమనించుకోవట్లేదు. 7వ సంగతి 29వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరిళ్లను శృంగారించుచు, వీళ్ళే సమాధిని పోలిండి ప్రవక్తల సమాధులు వీళ్ళు కట్టిస్తున్నారు. అంటే మంచి జీవితం జీవించారు, మంచి దేవుని సేవ చేశారు అని వాళ్ళ సమాధులు కట్టిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన పితరుల దినంలో ఉంటే ఆ ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదు అని చెప్పుకుందరు, కానీ మీరు ప్రవక్తలను చంపిన కుమారులు అని యేసుప్రభువు చెప్పారు. వీళ్ళ జీవితాలే బాగలేవు, ఎవరో సమాధులను వీళ్ళు శృంగారిస్తూనే ఉన్నారు. ఎవరో సమాధులు అంటే దేవుని ప్రవక్తల సమాధులు. ఇప్పుడు కాకాని వెళ్తారు, అక్కడ సమాధి దగ్గర మట్టి తెచ్చుకుంటా ఉంటారు.
ఆయన చెప్పిన మాటలు నమ్మరు. ఆయన యేసుప్రభు వారి గురించి చనిపోయి మంచి భక్తి జీవితం చేసి చనిపోయారు. ఆయన అక్కడికి వెళ్ళి ఆ సమాధిని తాగుతారు, సమాధిని శృంగారిస్తారు, పూలు జరుగుతారు, మట్టి తెచ్చుకుంటారు. కానీ యేసుప్రభు వారికి వారి జీవితం అంకితం చేయదు. జీవితం మాత్రం ఎప్పుడు మురికి జీవితమే, మలినమైన జీవితం లాగానే ఉంటుంది. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాము ఇక్కడ? 7 సందర్భాల్లో యేసుప్రభు వారు ఎప్పుడు వీళ్ళు ఆయన వెంటే ఉంటున్నారు, ఆయన విసిగిస్తున్నారు. నువ్వు ఆ మాటలు ఎందుకు చెప్పావని అంటున్నారు. ఒక ఆమెను తీసుకొచ్చి ఆయన దగ్గర పడేసేసేసి, ఇప్పుడు ఏం పాపం చేస్తే మేము పట్టుకున్నాం, వీళ్ళని రాళ్ళతో చంపాలి కదా, నువ్వేం చెప్తావో చెప్పు అని అక్కడ విసిగించారు. చాలా ప్రశ్నలు వేసి విసిగించారు. పన్ను ఎవరికి కట్టాలి? కైసరికి కట్టాలా, దేవునికి కట్టాలా అని అడిగారు. ఆయన సమాధానం చెప్పారు ఓపికగా. ఒకసాటికి వచ్చి ఒక స్త్రీ వివాహం చేసుకుని భర్త చనిపోయాడు, మరలా ఇంకొక ఆమె వివాహం చేసుకుంది, అట్లా 7గురిని పెళ్లి చేసుకుంది. పరలోకంలో ఎవరికి ఆమె భారీగా ఉండిద్దని అడిగారు. పిచ్చి ప్రశ్న. యేసుప్రభు వారు చెప్పారు, పరలోకంలో వివాహం చేసుకోరు, వివాహం చేయబడదు, దేవదూతలు అక్కడ పోలి ఉంటారు, ఒకరికొకరు సంబంధాలు ఉండవు. ఇట్లా రకరకాల ప్రశ్నలు వేసి ఆయన వేధిస్తూ ఉన్నారు. ఆయన సేవా జీవితంలో యేసుప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు బాగలేదంటే ఆయన బాగు చేశారు, అయ్యా నన్ను కనికరించంటే కనికరించారు. ప్రభువా నా కుమార్తెకు దయ్యం పట్టింది, బాగు చేయాలంటే నీ కుమార్తె స్వస్థత పొందింది పొమ్మన్నాను. అయ్యా నా దాసుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, మా ఇంటికి రాయా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దాసుడిని స్వస్థపరిచారు. ఇంకా ఆయన మాటలు నమ్మితే, నా కుమారులారా, అమ్మ, నా కుమార్తె, ఇట్లా ప్రేమతో పిలుచుకున్నారు. వీళ్ళని ఏమన్నారండి? చెప్పండి, ఏమన్నారు? వేషధారులారా. ఎన్నిసార్లు అన్నారు? ఇప్పుడే చెప్పాగా, 7 సార్లు. ఏమన్నారు? వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా. వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా. మళ్ళీ ఆ మాట అనకపోతే ఇక్కడ పాపం వచ్చింది. శాస్త్రులు పరిచయులని మళ్ళా 7 సార్లు అట్లా. వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా. ఒక్కసారి అనరాని మాట ఎవరైనా మనల్ని అంటే మనసు చివుక్కుమంటుంది. అవునా కాదా? దొంగతనం చేసేవాడిని కూడా దొంగ అని అంటే ఓటేస్తాడు. నువ్వు చూసావా? అది ఇది. వ్యభిచారం చేసేవాళ్ళని నువ్వు వేసా అంటే వాళ్ళు ఓటిస్తారు. కానీ యేసుప్రభు వారి దగ్గర ఈ శాస్త్రులు పరిచయులు దేవుని గురించి చెప్తూ యేసుప్రభు వారి చేత ఏమని పలికించుకున్నారంటే, వేషధారులారా. ఆ మాట ఆయన నోట వచ్చేది కాదండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అంత తొందరగా ఆయన నోరు జారడు. ఆలోచించకుండా ఏ మాట ఆయన మాట్లాడు. ఎందుకు ఆయన అంత మాట వాళ్ళు అన్నారంటే, వాళ్ళు చేసే పని, వారి జీవితం అసహ్యం వేసింది. అసహ్యం వేసి ఎన్నిసార్లు అన్నారు? 7 సార్లు. వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా. ఒక్కసారి కూడా కాదు. అంటే అంత బాధ కలిగింది ఆయన. వాళ్ళ పనులు వివరించి చెప్పారు. మీరు పరలోక రాజ్యాన్ని మూసివేస్తారు మనుషులు, మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. మీరు మీ మతంలో ఒకడు కలుపుకొని మీకంటే నరకపాత్రునిగా మీరు వాళ్ళని చేస్తారు. పరలోక రాజ్యం గురించి, నరకం గురించి యేసుప్రభు వారు ప్రస్తావించారు. పరలోకం చేరాలనే ఉద్దేశం. ఈ మధ్యలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళరు, వెళ్ళనీరు, నరకానికి తీసుకొని వెళ్తారు వాళ్ళతో పాటు. అందుకని వాళ్ళని వేషధారులారా అని అన్నారు. ఇంకా గట్టిగా తిట్టలేదు, ఇంకా పెద్ద మాట అనలేదు. వేషధారులు వాళ్ళ జీవితాన్నే చెప్పారు. నీవు ఏమై ఉన్నావో అదే దేవుడు చెప్తాడు. నువ్వు ఎలాగ జీవిస్తున్నావో అదే దేవుడు చెప్తాడు. ఆయనకి మొహమాటం లేదు. బయటికి భక్తిగా కనిపించి లోపల అన్ని ముసుగులో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటే, బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, సర్ప సంతానమా, వేషధారి అంటాడు.
ఇద్దరి మధ్య, స్నేహితుల మధ్య అనుకున్నాం అనుకోండి, ఏదైనా చిన్న కీచులాట వచ్చిందనుకోండి, ఎవరు లేనప్పుడు ఒక మాట అంటారు, పెడతారు. ఇంకా బాగా పెద్ద కీచులాట అయితే నలుగురిలోకి వస్తుంది ఆ వ్యవహారం. ఇంటి విషయాలు అనుకోండి, ఇంటి విషయాలు ఏంది, తొందరగా బయటికి రాకూడదని ఉద్దేశం, పరుగు పోయిందని. బాగా విసుగు ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఈ ఇంటి విషయం ఎక్కడికి వస్తుంది, బయట నలుగురిలోనికి వచ్చేస్తుంది. విసిగేస్తున్నారు నా బాధ తట్టుకోలేక. యేసుప్రభు వారు వీళ్ళని ఎక్కడ అన్నాడంటే ఆ మాటలు, వేషధారులారా వేషధారులారా అని ప్రజల మధ్యనే అన్నారండి. ప్రజల మధ్యనే, ప్రజలందరూ వినుచుండగా అని వ్రాయబడి ఉంది. మా ఇట్లాంటిది ఇట్లా చేస్తుంది అని. ఎప్పుడు వస్తుంది ఆ పాట బయటికి? అంత తొందరగా బయటికి రాదు. బాధ ఎక్కువ అయిపోతే ఇక జనంలోనికి వస్తుంది వ్యవహారం. మా ఆయన ఇట్లా చేస్తున్నాడని అంత తొందరగా ఆయన గురించి బయటికి చెప్పాలనుకుంటారు ఎవరైనా? అనుకోరు. యేసుప్రభు వారు నలుగురిలో ఎవరైనా కించపరుస్తాడా? ఎవరినైనా ఆయన కించపరిచే దేవుడు కాదు. పాపాత్మురాలైన స్త్రీని, పట్టుబట్టిన స్త్రీనే తీసుకొస్తే ఆమె తల ఎత్తి ఆమె అవమానాన్ని పోగొట్టిన దేవుడు వీళ్ళని మాత్రం నలుగురిలో ఏమన్నాడంటే వేషధారులారా వేషధారులారా వేషధారులారా. ఎన్నిసార్లు? 7 సార్లు. అంత బాధ కలిగింది. వేషికైనా పరలోకం ఉంది కానీ వేషధారికి పరలోకం దొరకదు. నిద్రపోతున్న వారిని నిద్ర లేపవచ్చు కానీ నటిస్తున్న వారిని నిద్ర లేపలేము. నటిస్తుంటే నిద్ర లేపగలుగుతామా? నిద్ర లేపలేము. ఎందుకు? వీళ్ళు కళ్ళు మూసారంటే ఇక వాళ్ళు తెరవరు. ఎంత కదిలిచ్చినా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ నిద్ర లేవరు. ఈ భక్తి జీవితంలో నిద్రావస్థలో కావాలని నువ్వు అలాగే బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు దేవుడు మనసులో నిన్ను బట్టి ఎంతో ప్రేమ చూపిస్తూ అలాగ నిన్ను దాచుకొని ఉంచుకొని ఉన్నాడు. ఇక ఆయన భారం ఎక్కువైపోయిందంటే నలుగురిలో ఏమని పిలుస్తాడు? వేషధారి. కన్ను గురించి ఒక సందర్భం చెప్తూ, ఇతరుల కంటిలో నువ్వు నలుసు తీయబోయే ముందు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న నలుసును తీసుకొని నీ ఎదుట ఉన్న వారి కంటిలో దూలమును అప్పుడు తీయగలుగుతావు. అప్పుడు నీ కంటిలో ఉన్న నలుసును తీసుకోకుండా నీ ఎదుట ఉన్న వారి కంటిలో దూలముని ఎలా తీయగలుగుతావు అని అక్కడ చెప్పేటప్పుడు ఏమన్నామంటే వేషధారి అన్నారు. వేషధారి ఇతరుల తప్పులే ఎప్పుడు చూపిస్తూ ఉండే, నీలో ఏం తప్పులు ఉన్నాయి నువ్వు వెతుక్కోకుండా ఉంటే మన జీవితం దేవుని దగ్గర ఎలా ఉండాలి అని అంటే ఒక ఆయన యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అప్పుడే వచ్చాడు, వేరే ఆయన తీసుకొని వచ్చాడు. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గూర్చి చెప్పాడు. ఇతని యందు ఏ కపటం లేదని అతని గూర్చి చెప్పాడు. యేసుప్రభు వారు చూసిన వెంటనే వేషధారి దా అనలా. ఇప్పుడు నతనీయేలు అప్పటి వరకు యేసుప్రభు వారి గురించి నతనీయేలుకు తెలియదు. కానీ నతనీయేలు ప్రభువారి దగ్గరికి వస్తూనే ఒక మంచి బిరుదు పొందాడండి. ప్రభువా నేను ఎలాంటి వాడినో ఒకసారి అందరికీ చెప్పాయా అని ఆయన అనలేదు. నా మనిషి ఏంటో
నా హృదయం ఏంటో, నా జీవితం ఏంటో నీకు తెలుసుగా ప్రభువా అని అనలా. యేసు ప్రభు వారు స్వయంగా తన మనసులో ఉన్న సంతోషం, నిజముగా ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఇటు బాధ తట్టుకోలేడు, ఆయన దాచి ఉంచుకోలేదు, సంతోషాన్ని కూడా దాచి ఉంచుకోలే. మనల గురించి వేషధారి అనే మాట మనం వినకూడదు. ఇతనిలో ఏ కపటము లేదు. మనం ఎలాంటి జీవితం జీవించాలి దేవుని దగ్గర? చెప్పండి, ఎలాంటి జీవితం జీవించాలి? లోపల ఒకటి బయట ఒకట? సున్నం కొట్టిన సమాధి లాగనా? గుడ్డోళ్ళు లాగనా? నేను బాగానే ఉన్నాను అనుకొని ఇతరులను కూడా గుంట్లో పడేయటమా? మన తప్పులు మనం వెతుక్కోవాలి. పరలోక రాజ్యం ద్వారం మూసేసేవారి లాగనా? అలా ఉండకూడదు. కపటం లేని వారిగా దేవునికి మనం కనబడాలి. మనం ఏదైతే అదే ప్రభువారు చెప్తారు, అదే చెప్తారు. ఎంత చెడ్డ జీవితంలో ఉన్న మనుషులు ఏం కోరుకుంటారంటే ఘనతను కోరుకుంటారు. నన్ను గురించి బాగా చెప్పుకోవాలనుకుంటారు. చెడ్డ పనులు చేస్తే బాగా ఎలా చెప్పుకుంటారు? మనుషులకి తెలియదు కాబట్టి కొంతకాలం బాగా చెప్పుకుంటారు. తర్వాత స్థితి తెలిసిన తర్వాత అబ్బో ఇంత గర్వంతుడా, ఇంత మూర్ఖుడా, ఇంత చెడ్డ మనిషా భయపడతారు. కానీ యేసు ప్రభు వారి హృదయాంతరంగం ఆయనకు తెలుసు. మనుషులు మనం ఏం చేస్తూ ఉంటామంటే మంచిదాన్ని చెడ్డగా చూస్తాం, చెడ్డదాన్ని మంచిగా చూసుకుంటూ ఉంటాం. చెడ్డదాన్ని మంచిగా చూసుకొని అవసరమైతే పొగుడుకుంటూ ఉంటాం, మంచిదాన్ని చెడ్డగా చూసుకొని తిట్టుకుంటూ ఉంటాం. నేను ఒక అబ్బాయిని ఎప్పుడు ఒక రకంగా చూసేవాడిని. ఏంది ఇతని వేషం ఏంటి, ఇతని వ్యవహారం ఏంటి అనుకొని నా మనసులో అసహ్యించుకుంటూ ఉండేవాడిని. బయటికి తెలియదు ఎవరికి. అదే అబ్బాయి నాకు ఎంత సహాయం చేశాడు అండి. నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా అసహ్యించుకున్నాను అని చెప్తే ఎట్లా ఉండేది ఇప్పుడు? అతను మంచి వ్యక్తి అని నేను గమనించలే. నాకే సహాయం చేస్తాడు, నేను ఊహల్లో కూడా నేను తలుచుకోలేదు. ఏంది ఈ డేషాలు ఏంది, అసలు ఈయన వ్యవహారం ఏంది, ఇట్లా అనుకుంటా ఉండేవాడిని. ఎంత సహాయం చేశాడు. తోడబుట్టు ఉన్న అతను కూడా చేసి ఉండేవాడు కాదేమో, ప్రాణం పోయినంతగా చేశాడండి. అతన్ని నేను ఎంత నీచంగా చూశాను. మనుషుల అలవాటు అది. మంచి వాళ్ళని చెడ్డగా చూస్తారు, చెడ్డ వాళ్ళని మంచిగా చూస్తారు. యేసు ప్రభు వారు ఏంది, మంచిదాన్ని మంచిగానే చూస్తాడు, చెడ్డదాన్ని చెడ్డదిగానే చూస్తాడు. వేషం వేసుకుంటే నువ్వు వేషధారివే అని అంటాడు. ఆయనకి తెలుసు, ఆయన కళ్ళు కప్పలేము. అగ్ని జ్వాలల వంటి కన్నులు, నరాలలో మూలుగులో పరిశోధిస్తాయి. అవి వెళ్ళి ఎంతకాలం మనుషుల కళ్ళు కప్పి భక్తి చేస్తే దేవుని కళ్ళు కప్పలేక మనం ఎలా మారాలి? దేవుని దృష్టిలో ఎలా ఉండాలి చెప్పండి? ఎలా మారాలి? కపటం లేని వారముగా. ఏం జరుగుతుంది? దేవునికి సంతోషం కలుగుతుంది. దానియేలుతో దేవుడు ఏమన్నాడు? దానియేలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవదూతను పంపిస్తే దేవదూత ఏమన్నాడు? దానియేలు, నీవు దేవునికి బహుప్రియుడవయ్యా. వేషధారణ జీవితంతో ఉంటే బహుప్రియుడు అని అంటారా? ప్రభువారు నిర్మలమైన భక్తి, యథార్థమైన భక్తి, కపటం లేని భక్తి, కల్మషం లేని భక్తి. ఆ భక్తి జీవితాన్ని అలవాటు చేసుకోవాలండి. మనలో దురాశలన్నీ చంపుకోవాలి. లేనిపోయిన పిచ్చి పిచ్చి వేషాలన్నింటినీ మనం చంపుకోవాలి, నరికి వేసేసేసేయాలి. వాక్యం ద్వారా అలవాటు చేసుకోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ బలహీనత నాలో ఉంది, దీని నుంచి నన్ను విడిపించయ్యా, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చివరిగా
మనం దేవుని కోసం ఎంత ప్రయాసపడినా, దేవునికి ఎంత కానుకిచ్చినా అది దాని ప్రతిఫలం పోగొట్టుకోలే. కానీ నిర్మలంగా మారకపోతే మాత్రం దేవునికి దూరం అవ్వాల్సి వస్తుంది, దేవుని చేత నెట్టి వేయబడవలసి వస్తుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన వేషధారి కాదు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు. ఆ వాక్యంలో రాయబడి ఉంది, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. మనం పవిత్రంగా మారాలి, మనం నిర్దోషంగా మారాలి, నిష్కల్మషులంగా మనం మారాలి, పాపుల్లో చేరకూడదు. ప్రత్యేకంగా జీవించాలి భూమి మీద. ఆయన కంట పడగానే, ఆయన దర్శనం ఇవ్వగానే ఇతనిలో ఏ కపటం లేదనే మాట రావాలి దేవుని నోట. ఆ బిరుదు మనం సంపాదించుకోవాలి. అప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటే ఏం జరుగుతుందంటే, ఆయన గుప్పిలు విప్పి మన జీవితాలు నింపుతాడు. దేవునికి స్తోత్రం. మన హృదయాలు నింపుతాడు, సంతోషం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. మనం దేవుడు చాలా ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల చేస్తూ ఉన్నాడు. అవి ఆయన దేవుని కనికరం. అది అయితే ఒకటి, మరి అన్ని కార్యాలు చేస్తున్నాడు కదా, అంత ప్రేమిస్తున్నాడు కదా, అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, మరి నువ్వు నిర్మలంగా మారుతున్నావా? పాపాన్ని జయిస్తున్నావా? పరిశుద్ధంగా మారుతున్నావా? దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు చెప్పుకోవడం చాలా మంచిది, చేస్తాడు. ఆయన ఎన్నైనా చేస్తాడు. మరి నువ్వు మారుతున్నావా? నిర్మలంగా మారుతున్నావా? కపటం లేని జీవితంలోనికి అడుగు పెడుతున్నావా? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయము 29వ వచనం. 29 119:29 చదవండి. కపటపు నడత నాకు దూరం చేయుము, నీ ఉపదేశం నాకు. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన జీవితంలో ఏదో కపటం ఉంది, ఇది మంచిది కాదు, నాకే ప్రమాదం, నా జీవితానికి ప్రమాదాన్ని గుర్తించి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. కపటపు నడత నాకు దూరం. మనిషికి కనబడంగా బాగున్నావు, చిరునవ్వు నవ్వి చాలా సంతోషంగా ఉన్నట్లు నటించి తర్వాత మనసులో రకరకాలుగా దూషించి హేయంగా చూసుకుంటే అది కపటపు నడత. కపటపు నడత నాకు దూరం చేయ ప్రభువా. దావీదే ప్రార్థన చేసుకున్నాడు, మనం ఎందుకు అడగకూడదు? ఎన్నో బలహీనతలు అందరిలో ఉంటాయి. ప్రార్థన ద్వారా మనం వాటిని జయించి బయటపడాలి, నిర్మలంగా మారాలి. నువ్వు కైకు దీనిసారి ఉదరు భార్గు చేసి వాక్యం దుర్విస్తా उधर इधर कैसा ख्याल करती? ప్రార్థన చేసుకున్నాం. మా గురించి అందరూ ప్రార్థన చేసుకున్నాం.